నల్లజరువు మండలం నల్లజరువు పంచాయతీ కమ్మవారిపల్లికి రోజు సోదరులరా యాక్చువల్గా షెడ్యూల్ చాలా బిజీగా ఉండి ఇబ్బందిగా ఉన్న టైంలో పెద్దలు మా దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి పొద్దున్నే సోదరా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు రావాలా, మీరు చీఫ్ గెస్ట్ గా మీరు వస్తే తక్క కనీసం మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మా ఊర్లో ప్రోగ్రాం పెట్టదలుచుకున్నాం, మీరు ఎవరో ఒకరు గెస్ట్ గా రావాల్సింది అన్నప్పుడు అందరి పరిస్థితి టైట్ గా ఉంది. కానీ ఇంత పెద్దోళ్ళు వచ్చి పార్టీ కోసం మా కోసం వచ్చి అడిగినప్పుడు కాదనిలేక అన్న వస్తాను మీ దగ్గరికి, ఒక అర్ధగంట మాత్రం స్పెండ్ చేసుకోగలుగుతాను అని చెప్పినాను. సంతోషం. మీరు ఆదరించిన, మీరు చూపించిన అభిమానం, మీరు మమ్మల్ని రిసీవ్ చేస్తున్న విధానం, ఆ మోటార్ సైకిల్ ర్యాలీ, ఆడబిడ్డలు మాకు హారతి ఇచ్చిన విధానం మమ్మల్ని మంత్రముగ్ధులైపోయిన సోదరులకు చిన్న విషయం గతంలో బాగా గుర్తుపెట్టుకోండి. పోయిన ఎన్నికల్లో అందరూ చూసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్క నిమిషం మా మాట్లాడండి మా అరవద్దండి మా. గత ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ అంతకంటే పై అభ్యర్థులు వచ్చి మన క్యాన్వాస్ చేసేవాళ్ళు. రోజులు మారినాయి. ప్రజలు తమెంతకు తామే నాయకులే ముందుకు వచ్చి, పెద్ద నాయకులు ఎవరు లేకుండా, ఎమ్మెల్యేలు లేకుండా, ఎంపీలు లేకుండా, ఆ పై స్థాయి నాయకులు లేకుండా మీ అంతకు మీరే ఈరోజు పల్లెల్లో తిరిగి ఓటు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నందుకు కారణం మీకు అర్థమవుతోందా? చెప్తాను విందాం. దానికి కూడా మీరు 5 ఏళ్ళు పాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ పాలన నచ్చింది కాబట్టి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని మీకు అనిపించింది కాబట్టి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఈ జగన్ కి బ్రాండ్ అంబాసిడర్లు మీరమే, సెలబ్రిటీస్ మేమే చెప్పాల్సిందే, 10 మందికి ఓటేమని చెప్పాల్సిందని మీరే నాయకత్వం తీసుకొని, మీరే పాంప్లెట్ చేత పట్టుకొని ఇంటింటికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, జగన్ రెడ్డిని గెలిపించండి. జగన్ రెడ్డి గెలిస్తే మన ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉందో, ఎంత ఆవశ్యకత ఉందో తెలియజేసేటందుకే ప్రజలు నడుము కట్టి వాళ్ళంతా వాళ్ళే నాయకులై ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినారని మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తా ఉంది. మీ కళ్ళల్లో రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలా, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలా అని మీరు ఎదురు చూస్తున్నట్టే మీ కళ్ళల్లో నాకు బాగా నీట్గా కనపడతా ఉంది కూడా. రేపు జరగబోయే 13వ తేదీ జస్ట్ పట్టుమని 3 రోజులు లేదు టైం. 3 రోజులు దాటితే 74 గంటలు దాటితే అవతల ఉంటే 72 గంటలు దాటితే అవతల మస్తే మనకి ఎలక్షన్. ఇంకా ఈ ధర్మయుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి, పేరుకు తెలుగుదేశం పార్టీనే కానీ వాళ్ళు మొయ్యలేకనో, భరించలేకనో, చేతగాకనో, ఒకరు ఎదుర్కోలేకనో, ఒకరు ఇద్దరు ముగ్గురైనారు జాతీయ పార్టీ బీజేపీతో. ఇట్లా వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో జట్టు కట్టి మన జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోరాటానికి వచ్చినారు. చిన్నది గమనించండి సోదరులారా, చిన్న విషయం క్షుణ్ణంగా గమనించండి మీరు. ఇదే పార్టీ, ఇదే కలయిక ఈ త్రిమూర్తుల ముందు 2014 ఎన్నికల్లో కలిసి వచ్చారా లేదా? 2014 ఎన్నికల్లో ముగ్గురు కలిసి వచ్చి అంటగాగి, ఆ రోజు మన నాయకునికి అనుభవం ఉందో లేదో, పిల్లవాడు ఈ రాష్ట్రం విభజించబడింది, కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, ఈ మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పిల్లవాడు, ఇతనికి అనుభవం లేదు, కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం, జీతభత్యాలు కూడా డబ్బులు లేవు, కేంద్రంలో బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఒక మాట చూద్దాంలేని ఆ పొద్దు వాళ్ళు చెప్పిన అబద్ధాల మేనిఫెస్టోకు, వాళ్ళ కలయికకు అందరూ ఏకమైనప్పుడు 2014 స్వల్ప మెజార్టీ, అంటే రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడము, ప్రతిపక్షంలోకి రావడం కూడా చూశాం. మరి ఆ ముగ్గురు కలిశారు కదా, ఆ రోజు ముగ్గురు కలిసినారు కదా, 5 ఏళ్ళు రాజ్యాధికారం చేతికి తీసుకున్నారు కదా. ఈ 5 ఏళ్ళు రాజ్యాధికారం చేతికి తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు ఏమైనా అంటే మనకు మేనిఫెస్టో రూపంలో మనకు ఆ రోజు చెప్పినారు, ఆ మాటలు ఏమైనా నిలబెట్టుకున్నారా? ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఆడబిడ్డలకు ఆ రోజు హామీ ఇచ్చారు. పూర్తిగా ఏమి హామీ ఇచ్చారు తెలుసా? మీ బంగారం, బ్యాంకులో ఉన్న బంగారం ప్రతి గ్రాము తీసుకొచ్చి మీ మెడలో వేస్తామని వేసారా? ఇక్కడ వేయలేదు కదా. అలానే మీ బిడ్డలు ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కన్నా ఆ నిరుద్యోగులకి ఉద్యోగం అన్నా ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చాడా? పోనీ మీ వ్యవసాయ రుణం ఎంతుంటే అంతా మాఫీ చేస్తానని ఏమైనా చేశాడా? ఎక్కడ మరి డ్వాక్రా మహిళా సోదరిమణులకు ఇక్కడ ఎన్ని సెల్ఫ్ సస్టైనబిలిటీ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ కన్నందుకు మీ డ్వాక్రా రుణం అంతా మాఫీ చేస్తానని చేశాడా? ఇలా చెప్పిన ప్రతి మాట తప్పిన వ్యక్తి ఆ 5 ఏళ్ళు ఏం చేయకపోయా, అంతకుముందు 9 ఏళ్ళు ఉన్నాడు, ఈ వరుస 14 ఏళ్ళు ఆయన రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తి
ఏమీ చేయలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉమారు అన్యాయమైనారు. ఆయన ప్రతిపక్షంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించాడు. ఆయన కూడా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేశాడు. ఇదే నా మేనిఫెస్టో. గత ప్రభుత్వం నవరత్నాల రూపంలో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యే విధంగా 2 పేజీల మేనిఫెస్టో తయారు చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక మేనిఫెస్టో రెడీ చేసి ఆ మేనిఫెస్టోని ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో, కలెక్టరేట్లో వెనకాల ప్రతి ఆఫీసర్ వెనకాల ఫ్రేమ్ కట్టి పైన పెట్టి ఈ మేనిఫెస్టో నాకు భగవద్గీత, నాకు బైబిల్, నాకు ఖురాను, దీన్ని తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పి మాటిచ్చి ఎన్నికలకు వెళ్ళాడు. మీరు నమ్మారో లేకపోతే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాలు చూసి వదులుకున్నారో ఏమి చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన పట్టం అయితే కట్టినారు. 150 సీట్లు వచ్చాయి మనకు, వచ్చాయి. రాజ్యాధికారం వచ్చిందా? వచ్చింది. వాస్తవంగా రాష్ట్రము చాలా హీనమైన పరిస్థితిలో ఉండేది మన రెవెన్యూ. చంద్రబాబు నాయుడు పోతా కాస్త కూస్త మిగిలిన లెక్క కూడా తను గెలిచేదాని కోసము పసుపు కుంకుమ అని పేరు చెప్పి ఉన్న గల్లాపెట్టలో ఉన్న ప్రతి పైసా ఊడిసి అందరికి పనిచేసి వెళ్ళిపోయినాడు. చేతిలో చిల్లిగవ లేదు, ఇబ్బందులు ఉన్నాం. పాపిస్తే కరోనా 2 ఏళ్ళు వచ్చి ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు పైన? ఇన్ని మాటలు ఇచ్చినాడే, మాట ఏమైనా తప్పుతాడేమో, ఇవ్వలేడేమో, ప్రజల దగ్గర పల్చన పడిపోతాడేమో మా నాయకుడని నాకు ఎప్పుడు బాధగా ఉండేది మనసులో. ఎక్కడ వెరవలేదే, ఒక క్యాలెండర్ ఇష్యూ చేసినాడే, మీకు చెప్పిన ప్రతి పథకాన్ని ఈ డేట్కి ఇస్తా, ఈ రాజకీయం బాధ అయినట్టు పాలకులు ప్రజల్ని పిచ్చగాళ్ళ చూసుకునే ఆ ప్రభుత్వాలకు కాదు పేద ప్రజలకు ఏమైతే అందిస్తున్నామో సగౌరవంగా వాళ్ళ ఇంటికే చేరాలనే ఈ ప్రభుత్వం. మీకు పెన్షన్లు వస్తున్నాయి. గతంలో పోయి ఎంఆర్ ఆఫీసుల దగ్గరనో, గ్రామ సచివాలయం దగ్గరనో మీరు పడిగాపులు కాసేవాళ్ళు గతంలో. ఈ రోజు పొద్దున తెల్లారి 6 గంటలకు 1వ తేదీ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇదో తాత, ఇదో వికలాంగుడు అని చెప్పి ఆయన ఇంటికి వచ్చి ఇచ్చే గౌరవం, ఈ గౌరవం మనం ఎప్పుడైనా ఆశించామా? పెన్షన్ ఇస్తానప్పుడు మా ఇంటికి తెచ్చేయాలని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని అడిగామా? ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ వాలంటీర్ ద్వారా మన ఇంటికి తెచ్చిచ్చే కార్యక్రమం జరిగిందా లేదా? ఎస్. అలానే మనం కొన్ని ఏళ్లుగా 1983 నుండి నాకు తెలిసి రేషన్ స్టోర్ బియ్యం తీసుకుంటున్నామా మనం? ఎస్. ఈ స్టోర్ బియ్యము వ్యవసాయానికి పోయి పగులంతా కష్టపడి రాత్రి ఆ స్టోర్ డీలర్ ఇంటికాడికి పోయి ఆయన భోజనం చేస్తుంటే మనం బయట కాసుకొని, లేకపోతే ఆయన పని చేసుకుంటుంటే మనం బయట కాసుకొని, ఆయన తూకం వేసి ఇచ్చినప్పుడు ఆ బియ్యం తూకం వేసుకొని మనం భుజాన్ని పెట్టుకుని సుదూర ప్రాంతం మన ఇళ్ళకి నడిచిపోతానేమో లేదా? మరి ఇక్కడెక్కడ మా ఇంటికి రావాలి బియ్యం మనం అడిగినామా? మరి మీ కష్టాన్ని గుర్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక బియ్యం బండ్లు పెట్టి మీ ఇంటికి ఒక హారను కొట్టి మీ ఇంటి దగ్గర బియ్యం తూకం వేయించి ఆ వాలంటీర్ మీ ఇంట్లో మీ మూటని దించిపోయేది అంటే ఇది గౌరవించే విధానం అంటే ఇది కాదా? ప్రభుత్వాలు, పాలకులు ప్రజలు బానిసలుగా చూసే ఆ నాయకులకు లేదు, ప్రభుత్వము ప్రజల్ని చాలా గౌరవంగా మీకు అందాల్సిన లబ్ధి మీ ఇంటి దగ్గరికి రావాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మధ్యన వ్యత్యాసాన్ని బాగా గమనించండి సోదరులారా. మేనిఫెస్టోలో ఎన్ని లేవు. మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తామని ఎక్కడ రాయలే, మీ బియ్యం మీ ఇంటి దగ్గరకు వచ్చి దించుతామని ఎక్కడ రాయలే. గత పాలకులాగా జన్మభూమి కమిటీలు పెట్టి మనకు పెన్షన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా వాళ్ళ ఇంటి దగ్గర పడిగాపులు కాసే విధానం లేదు ఇక్కడ. ఈ రోజు నీకు 60 ఏళ్ళు దాటిందా మీ ఇంటి దగ్గరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు కూడా వస్తాడు. ఎవరు? వాడు వాలంటీర్. మీ దగ్గరకు వచ్చి నీకు 60 ఏళ్ళు దాటినాయి, నీకు నీ రేషన్ కార్డు ఇలా ఇవ్వు, నీ ఆధార్ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. 970 కిలోమీటర్ల సదూర ప్రాంతం ఉంటే సముద్ర తీర ప్రాంతంలో దరిదాపున హార్బర్లు, ఫిషింగ్ చార్టర్లు, పోర్ట్స్, ఫిషింగ్ ల్యాండర్స్ ఇలాంటివన్నీ సవాలు చేస్తూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపిస్తున్నది ఎవరు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి. పేదల్లో కంట చూస్తున్నారు, అభివృద్ధిని కూడా కంట చూస్తున్నారు. పేద ప్రజలకు విశాలమైన హృదయంతో నా పేద ప్రజలు బాగుండాలని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆ జగన్మోహన్ రెడ్డి. బాగా గుర్తుపెట్టుకోండి. వ్యత్యాసాన్ని గమనించారా? చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించారా? ఇప్పుడు ఎవరిని గెలిపించుకోవాలని మీరు ఆలోచించుకుంటారా? 13వ తేదీ ఎన్నికకు పోయే ముందు 12వ తేదీ రాత్రి మీ నిద్రకు ఉపక్రమించేటప్పుడు గుండెల మీద ఒక్క మారి చేసుకొని ఈ ప్రభుత్వం బాగుందే లేదా, ఈ ప్రభుత్వం మేలు చేసింటేనే ఓటేయండి. ఎందుకంటే ధైర్యంగా చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి. మాట తప్పితే ఓటేయద్దన్నాడు, మాట తప్పింటేనే ఓటేయద్దండి, మాట తప్పకపోతే మాత్రం జగన్ రెడ్డికి పట్టం కట్టండి. 5 ఏళ్ల స్వల్పకాలికమైన పాలన, దాంట్లో 2 ఏళ్ల పాపిస్తే కరోనా, 3 ఏళ్లలో ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేసిన వ్యక్తి మళ్ళా 5 ఏళ్లు మనం పట్టం కడితే
నెక్స్ట్ 5 ఏళ్ళు మీకు చెప్పనేటి ఎన్ని ఉంటాయో. ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పేదానికంటే ఎక్కువ చేసి చూపించారు. ఈ రోజున మళ్ళీ మీకు చెప్పే మేనిఫెస్టో కాకుండా ఆ రోజు ఐడియా తట్టిన ఐడియాలన్నీ మళ్ళీ మీకు చేసే కార్యక్రమం చేస్తాడు. అది బాగా ఆలోచించండి సోదరులారా, ఆలోచించి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోండి. పొరపాటున మనం ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారనుకుందాం. దాని అర్థం పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తికి ఓటేస్తేనే కదా దాని అర్థం. మాట నిలబెట్టుకునే వ్యక్తికి మనం ఓటేస్తే భావితరాలలో ఏమాలుస్తారంటే మంచి చేసిన వానికి ఓటేయాలా అని. పొరపాటు మనం ఓటేయలేదా? మంచి వాళ్ళకి స్థానం లేదు, మోసగాళ్ళకు ఓటేయాలి మనం సంకేతం ఇచ్చినట్టయితే మన భావితరాలకు. అలాంటి తప్పేదం పొరపాటును కూడా చేయొద్దండి. కుగ్రామాల్లో ఉన్న పేద ప్రజలు ఇప్పుడు ఆనందంగా ఉన్నాం. నాకు తెలిసి పేదవాడు ఎవడు అప్పులలో లేడు. గత అప్పులలో ఉన్నాం. అన్నానికి లేనివాడు ఎవడు లేడు మన రాష్ట్రంలో. మేముందరం ధనికులం. ఈ ఊర్లో మీరు కౌంట్ చేసుకోండి, నాకు తెలిసి 100 మోటార్ సైకిల్ తక్కువ ఈ ఊర్లో. కారణం ప్రభుత్వము డబ్బుల్ని, మీకు రావాల్సిన సంక్షేమ డబ్బుల్ని ఎవరి దగ్గర తలంచుకోకుండా, నా కొడుకు ₹1 లంచం ఇవ్వకుండా మీ ఇంటి దగ్గర డైరెక్ట్ మీ అకౌంట్ లో కాలర్ పైకి ఎగరేసుకొని మన ఇంటికాడ మనం ఈ కాలు మాదే ఈ కాలు నాదే కాలు మీద కాలు వేసుకొని మన ఇంటికాడ కూర్చుంటే సంక్షేమం అదంతా కదే మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తే గుర్తుందా? ఇన్ని జరుగుతున్నప్పుడు మన జగన్మోహన్ గారికి ఎందుకు ఓటేలో మరి కనుక్కోలేదు. ఇవన్నీ వింటున్నా తెలుగుదేశం సోదరులారా, చాట్ నుండి వింటుంటారో తెలుసు. మీరు కూడా ఒకసారి గమనించండి. మా నాయకునికి మీ నాయకుల మధ్య ఉన్న వ్యత్యాసం. ఇప్పటికైనా మా తరఫున బాగా తెలిసి ఉన్నాయి. వచ్చేయండి మా పార్టీలోకి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిద్దాం. ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చి నాకు ఇంత సమయం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కమ్మవారిపల్లి ప్రజలకు మళ్ళీ ఒక మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.